ధైర్యముగా ఉండుట. శ్రవణ్ అనే పేరు గల రాజుకి వేట అంటే చాలా ఇష్టం. భటులారా, రేపు వేటకు వెళ్ళటానికి కావలసిన సరంజామా అంతా సిద్ధం చెయ్యండి. వెళ్ళండి. మీరు చెప్పినట్టే చేస్తాం మహారాజా. మరుసటి రోజు రాజుగారు ప్రయాణం చేశారు. అతను ఎన్నో జింకలను వేటాడి చంపారు. రాజు అక్కడ్నుంచి వెళ్ళిపోయాక, హా, ఇవాళ కూడా మన సొంతోళ్ళని చాలా మంది పోగొట్టుకున్నాం. ఇది మామూలైపోయింది. నేను దీని గురించి మన రాజుగారి దగ్గర మాట్లాడబోతున్నాను. మరుసటి రోజు జింక రాజుగారిని రాజభవనంలోని తోట వద్ద కలిసింది. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? చెప్పు. మహారాజా, నేను మీ దగ్గర ఒక కోరిక కోరదామని ఇక్కడికి వచ్చాను. అదేంటో చెప్పు. మహారాజా, మీరు వేటాడడానికి అడవిలోకి రావక్కర్లేదు. ప్రతి వారము నేను ఒక జింకని మీకు పంపిస్తాను. మీరు మీ తోటలోనే వేటాడొచ్చు. ఇలా వేటాడి మీ ఆశని నెరవేర్చుకోవచ్చు. మా మిత్రుల్ని, మా సొంత వాళ్ళని ఎవరిని మేము కోల్పోనక్కర్లేదు. దయచేసి మీరే మమ్మల్ని కాపాడాలి. సరే, వినటానికి ఇది కూడా మంచి ఆలోచనలాగే ఉంది. నేను దీన్ని ఒప్పుకుంటున్నాను. కాబట్టి నిర్ణయించుకున్నట్టే ప్రతి వారము ఒక జింకను పంపేవారు. మహారాజు తన తోటలోనే వేటాడేవారు. అలా నెలలు గడిచాయి. నాకెందుకో వేటాడటానికి మనం తొందరగా వచ్చామనిపిస్తోంది. అదిగో ఎర వెతుక్కుంటూ వస్తోంది. కాని జింకల నాయకుణ్ణి చూసిన రాజు ఆశ్చర్యపోయారు. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? నువ్వు వెళ్ళి నీతో పాటు ఉన్న జింకల్లో ఒకదాన్ని ఇక్కడికి పంపించు. మహారాజా, ఇవాళ గర్భంతో ఉన్న ఒక ఆడ జింక వంతు. దాన్ని నేను పంపించలేను. తనకు బదులుగా నేను ఇక్కడికి వచ్చాను. మీరు నన్ను వేటాడొచ్చు. ఏంటి? నీ తోటి జింకను కాపాడటానికి, నీ ప్రాణాన్నే పణంగా పెట్టడానికి ఇక్కడికొచ్చావా? అవును, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటమే నా బాధ్యత. రాజు చకితులయ్యారు. నేను చేసింది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను ఒక మంచి గుణపాఠాన్ని నీ మూలంగా నేర్చుకున్నాను. ఇలాంటి తప్పు నీకు నా జన్మలో ఎప్పుడూ చెయ్యను. మీ అందరినీ ఈ రోజే నేను విడుదల చేస్తున్నాను. ఎక్కడికి కావాలన్నా మీరు తిరగొచ్చు. అది మాత్రమే కాదు, మా రాజ్యం నుంచి వేటాడటానికి ఈ అడవికి ఎవరూ రారు. అలా అని కట్టుబాటు విధిస్తున్నా. మీ దయగుణానికి చాలా ధన్యవాదాలు మహారాజా. వాల్యుబుల్స్ ఎంతో విలువైనవి. బస్సింగ్ రీంకారము చేయుట. స్పేర్ హాని తలపెట్టకుండా వదిలివేయుట.